హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిపరేషన్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లర్క్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ టిప్స్ అండ్ ఆర్ ట్రిక్స్ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆర్ వీడియో. ఫస్ట్ వచ్చేసి డైలీ ఎడిటోరియల్ అండ్ రీడింగ్. మనకి ఆర్సీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతిరోజు కూడా ది హిందూ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో ఎడిటోరియల్ వస్తుంది. ప్రతిడే న్యూస్ పేపర్ చదవడం మనం అలవాటు చేసుకోవాలి. సో అందులో ఎడిటోరియల్ పార్ట్ ఉంటుంది, అది చదవాలి. అప్పుడు మనకి రీడింగ్ క్యాపబిలిటీ అనేది స్పీడ్గా చదవడానికి ఇంక్రీజ్ అవుతుంది. ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో ఆర్సీ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో మనకి ఎడిటోరియల్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే డైలీ క్విజెస్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్కి బాగా స్పీడ్ ఇంక్రీజ్ ఉండాలి కాబట్టి క్వాంట్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్కి అండ్ కరెంట్ అఫైర్స్ కూడా డైలీ 10 క్వశ్చన్స్ క్విజెస్ ఉంటాయి. సో అవి ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్, అవి అటెంప్ట్ చేయాలి డైలీ. అండ్ డోంట్ ఇగ్నోర్ ఇంగ్లీష్. లైక్ ఆర్ఆర్బీస్కి అయితే ఇంగ్లీష్ ప్రిలిమ్స్కి అవసరం లేదు, బట్ మెయిన్స్కి ఉంటుంది. కానీ ఐబీపీఎస్కి వచ్చేసరికి అయితే ఐబీపీఎస్ కానీ ఎస్బీఐ కానీ ఇంగ్లీష్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఆర్ఆర్బీస్కి చాలామంది రీజనింగ్ అండ్ క్వాంట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, రెండే ఉంటాయి కాబట్టి. బట్ ఐబీపీఎస్కి వచ్చేసరికి ఇంకా కొంచెం ప్రాక్టీస్ తగ్గుతుంది కాబట్టి అక్కడ ఇంగ్లీష్ వల్ల మైనస్ అయిపోయి చాలామంది క్వాలిఫై అవ్వరు ప్రిలిమ్స్. సో ఏంటంటే ఇంగ్లీష్ని మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. ఒకవేళ ఆర్ఆర్బీస్ ఉన్నా కూడా వాటితో పాటు డైలీ ఇంగ్లీష్ చదవడం లేకపోతే మాక్ టెస్ట్లు రాయటం అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. క్లాసెస్ వినటం కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్కి. డోంట్ ఇగ్నోర్ ఇంగ్లీష్. ఓకే, అలాగే 4th పాయింట్, ఇంక్రీజ్ యువర్ స్పీడ్ అండ్ మెయింటైన్ యాక్యురసీ. ప్రిలిమ్స్కి వచ్చేసరికి స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు ఆర్ఆర్బీస్కి వచ్చేసరికి 40 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 40 క్వశ్చన్స్ అంటే రీజనింగ్లో 40 ఉంటాయి, క్వాంట్లో 40 క్వశ్చన్స్ అంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 80 to 80 అటెంప్ట్ చేయాలంటే స్పీడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ యాక్యురసీ ఏంటంటే మనకి కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకవేళ 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే దే మెయింటైన్ యాక్యురసీ. సో యాక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ ఏమైనా స్పీడ్ తక్కువ ఉన్నా కూడా డైలీ మాక్ టెస్ట్లు రాయడం వల్ల స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్తో పాటు మిస్టేక్స్ లేకుండా యాక్యురసీని కూడా ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అటెంప్ట్ ఫుల్ టెస్ట్ ఆఫ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ప్రిలిమ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. ప్రిలిమ్స్తో పాటు యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ దగ్గరకు పడినప్పుడు 1 month ఉన్నప్పుడు డైలీ ఒక్కసారైనా ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడం ఇంపార్టెంట్. అలాగే 2 daysకి 1 time కానీ లేకపోతే 3 daysకి 1 time కానీ మెయిన్స్ ఫుల్ ఎగ్జామ్ కూడా రాయడం ఇంపార్టెంట్. అప్పుడు మన స్కోర్ ఎలా ఉంది, మనం ఏ రేంజ్లో ఉన్నాం అనేది మనకి అర్థమవుతుంది. సో అటెంప్ట్ ఫుల్ టెస్ట్ ఆఫ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకే, అండ్ రెడ్యూస్ మిస్టేక్స్ ఫ్రమ్ ప్రీవియస్ అటెంప్ట్స్. సో లాస్ట్ ఇయర్ రాసినప్పుడు కానీ లేకపోతే ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు రాసినప్పుడు కానీ మనకి మిస్టేక్స్ అంటే మనం ఎక్కడ రాంగ్ చేసాము, ఎక్కడ స్కోర్ డిక్రీజ్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా మిస్టేక్స్ని తగ్గించుకొని స్కోర్ ఇంక్రీజ్ చేసుకునేలా మిస్టేక్స్ని రెడ్యూస్ చేసుకోవాలి ఫ్రమ్ ప్రీవియస్ అటెంప్ట్స్ నుంచి చూసి. ఓకే, పేపర్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత అది అనాలిసిస్ చేస్తే ఎక్కడ మిస్టేక్ చేసాము ఇంకొకసారి చేయకుండా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. సో అది. అండ్ రీడ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ప్రిపేర్ నోట్స్ ఫర్ యువర్ ఓన్. ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒకేసారి లాస్ట్ 6 months నుంచి వస్తాయి కాబట్టి 6 months ఒకేసారి చదవాలంటే మనకి కష్టంగా ఉంటుంది. చదవటమే కాదు, ఎక్కువ టైం రివిజన్ కూడా చేయాలి. అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ప్రిలిమ్స్ రిజల్ట్కి మెయిన్స్ ఎగ్జామ్కి 15 days to 20 days టైం మాత్రమే ఉంటుంది. సో అప్పుడు మొత్తం చదివి మళ్ళీ రివిజన్ చేయాలంటే మనకి టైం సరిపోదు. కాబట్టి ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చదవాలి. వాటితో పాటు మనం నార్మల్గా చదవటం, క్లాసెస్ వినటమే కాకుండా మనకి ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అనేవి మనం ఓన్గా కూడా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని డైలీ, వీక్లీ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ చదివి అండ్ రివిజన్ కూడా చేయాలి.
6 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాంకింగ్కి వచ్చేసరికి అది. అండ్ వర్క్ ఆన్ వీక్ టాపిక్స్, అంటే మనకి కొన్ని టాపిక్స్ వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉంటాయి. లైక్ క్వాంట్లో కానీ, లేకపోతే ఇంగ్లీష్లో కానీ, రీజనింగ్లో కానీ, మనకి ఏ టాపిక్స్ అయితే కొంచెం కష్టంగా ఉన్నాయి చేయడానికి అనేది చూసుకొని వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకొని బాగా టాపిక్ అనేది బాగా నేర్చుకోవాలి. సో అవి వచ్చే వరకు బాగా అర్థం చేసుకొని, లేకపోతే క్లాసెస్ వినడం, లేకపోతే ఎవరితో అయినా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం చేయాలి. మెయింటైన్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్. ఏంటంటే కన్సిస్టెన్సీ విషయానికి వస్తే, ఇప్పుడు ఈరోజు నార్మల్గా మన డే చదవాలనిపించింది, ఈరోజు చదివేస్తాం, మళ్ళీ రేపు ఎందుకులే ఈరోజు ఒక్కరోజు బ్రేక్ తీసుకుందాం అనుకుంటే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది లాస్ అయిపోతుంది. సో ప్రతిరోజు ఒకవేళ మనకి ఈరోజు చదవాలనిపించకపోయినా 1 అవర్ అయినా స్పెండ్ చేయాలి దాని మీద, అప్పుడే కన్సిస్టెన్సీ అనేది అలానే ఉంటుంది. సో కన్సిస్టెన్సీ ఉంటేనే మనం ఏదైనా కూడా తొందరగా గెయిన్ చేయడానికి ఈజీ ఉంటుంది, మన గోల్ని రీచ్ అవ్వడానికి. అండ్ లెర్న్ కాన్సెప్ట్స్ ప్రాపర్లీ. మెయిన్ క్వాంట్ విషయానికి వస్తే అర్థమెటిక్ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏది కూడా బై హార్ట్ చేయడానికి లేదు కాంపిటేటివ్ ఫీల్డ్లో. ప్రతి టాపిక్ కూడా మనకి కాన్సెప్ట్ నేర్చుకుంటే మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాం. ఏ లాంగ్వేజ్ అయినా, ఇంగ్లీష్ అయినా, క్వాంట్ అయినా, రీజనింగ్ అయినా, ఏదైనా ఒకటి చదివితే వచ్చేది కాదు. కాన్సెప్ట్స్ అనేవి ప్రాపర్గా మనకి వచ్చి ఉండాలి. అండ్ రైట్ సెక్షనల్ మాక్ టెస్ట్. రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంట్ అండ్ జిఏ సెక్షనల్ మాక్ టెస్ట్లు ఉంటాయి. లైక్ వెబ్సైట్ గైడ్లీ ఆర్ టెక్స్ట్ బుక్ ఆర్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మనకి సెక్షనల్ మాక్ టెస్ట్లు ఉంటాయి. అవి అటెంప్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి సెక్షనల్లో మార్క్స్ ఇంక్రీజ్ అయితే ఓరల్ టెస్ట్లో కూడా ఇంక్రీజ్ అవుతాయి. మనకి ఇక్కడ ఒక ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెక్షనల్ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాక్టీస్ పజిల్స్ అండ్ డిఎస్ రెగ్యులర్లీ. డిఎస్లో కొన్ని పజిల్స్ ఈజీగా ఉంటాయి, కొన్ని వచ్చేసి హార్డ్గా ఉంటాయి. ప్రతిరోజు చేయడం వల్ల ఏంటంటే మనకి ఎలా చేయాలి అనే ఒక ఐడియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రతిరోజు డిఎస్ చేయాలి. అండ్ పజిల్స్ 3 minutesలో కంప్లీట్ చేయాలి కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ పజిల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదండి ప్రిపరేషన్ ట్రిక్స్ ఆర్ టిప్స్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. సో ఫాలో అయితే కనుక మ్యాక్సిమం మీ గోల్ని రీచ్ అవ్వచ్చు. ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్ ఫర్ మోర్ అప్డేట్స్.